అందరికీ నమస్తే. నేను మీ లక్కీ శ్రీ. లవ్లీ ఫిబ్రవరి సిరీస్‌కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఓవర్ గివింగ్. ఓవర్ గివింగ్ అంటే అవసరమైన దానికంటే ఎక్కువ ఇవ్వడం అన్నమాట. అంటే ప్రతి రిలేషన్‌షిప్‌లోనూ మనం ఒకసారి గమనిస్తే ఏంటి అంటే, ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళే చాలా బాధపడుతూ ఉంటారు. అదేంటి మంచి వాళ్ళు ఎందుకు బాధపడతారు అంటే, మంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రిలేషన్‌షిప్‌లో అవతల పర్సన్‌కి ఎక్కువ ఇద్దాము అని తాపత్రయపడతా ఉంటారన్నమాట. కేర్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా సాయం అవ్వచ్చు, వాళ్ళు అడిగిన దానికి, వాళ్ళు అడగకుండానే వాళ్ళకి అన్ని అమర్చి పెట్టడం అవ్వచ్చు, ఏదన్నా సరే. సో ఒక పర్సన్ ఎక్స్పెక్ట్ చేయకుండానే, లేదంటే ఆటోమేటిక్ గా మనకి అన్ని సమయానికి అమర్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, ఓకే ఇది వీళ్ళ బాధ్యత అని అవతల పర్సన్ ఫీల్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం చూసుకుంటే, మనకి మన పేరెంట్స్ అడగకుండా అన్ని ఇచ్చారు అనుకోండి, మేము అనుకుంటాం అందరం కూడా, ఓకే పేరెంట్స్ కాబట్టి మనల్ని కన్నారు కాబట్టి వీళ్ళు మనందరి కోసం చెయ్యాలి. వాళ్ళ ఎఫర్ట్ ని మనం ఏంటంటే కొంచెం చులకనగా చూస్తుంటాం. అవును, రియలైజ్ అవుతాం ఎప్పుడో ఒక పర్టికులర్ పాయింట్ మనం రీచ్ అయిన తర్వాత, ఒక స్టేజ్ కి మనం వెళ్ళిన తర్వాత, మనకి పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతుంటాం. ఓకే మన కోసం పేరెంట్స్ ఇంత చేశారు అంటే దానికి కారణం వాళ్ళు ఏదో చేయాలి అని కాదు, వాళ్ళు ఇంకేదో ఆ, ప్రేమతో చేశారని అప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం. సో ఇదంతా ఓకే. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ లో కానీ, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లో కానీ, ఒక పర్సన్ అవతల పర్సన్ కి ఎక్కువ కేర్ చూపించిన, ఎక్కువ సపోర్ట్ ఇచ్చిన, ఏదైనా ఇచ్చినా సరే అవతల పర్సన్ కొన్నిసార్లు ఎలా ఫీల్ అవుతుంటారంటే, ఓకే మనం ఈ ఎక్స్ట్రా కేర్ కి, ఎక్స్ట్రా ఏదైతే మనకి సపోర్ట్ ఇస్తున్నారో దీనికి మనం అర్హులము, మనం ఉన్నాం కాబట్టి వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు, మనకి ఇవ్వగలగడమే వీళ్ళ బెనిఫిట్, లేదంటే మనకి ఇవ్వగలగడం వీళ్ళు చేసుకున్న వరం, లేదు అంటే మనం వీళ్ళకి తప్ప ఇంకెవరికి మనం దొరకడం వీళ్ళ అదృష్టం అని వాళ్ళొక ఫాల్స్ బిలీఫ్ లో ఉంటారన్నమాట. ఇది ప్రతి చోట అంతే. మీరు ఎక్కడైనా మీ సొసైటీలో ఉన్నారు అనుకోండి, మీరు ఉంటున్న కాలనీలో ఎవరైనా ఒక పెద్ద మనిషికి రోజు కనిపించినప్పుడల్లా మీరు నమస్తే గానీ గుడ్ మార్నింగ్ గానీ చెప్పండి. ఒక 10 రోజుల తర్వాత ఆయన బిహేవియర్ లో మీరు ఒక స్లైట్ మార్పు అనేది గమనిస్తారు. ఏంటి అంటే, నేను నిజంగా గొప్పవాడినేమో అంటే ఆయన చూసే విధానం కానీ, ఆయన నడిచే విధానం కానీ, మీరు అప్రోచ్ అయినప్పుడు అంతకుముందు ఆయన మిమ్మల్ని పలకరించిన విధానం కానీ, ఇప్పుడు విధానం కానీ చాలా మార్పు ఉంటుంది. అంటే ముందే మీరు కనుక విష్ చేస్తూ ఉన్నట్టయితే కనుక ఓకే. అలాగే మీ ఆఫీస్లో మీ కలీగ్ని కానీ ఎవరినన్నా కానీ మీరు కొంచెం పొగడండి ఎక్కువ. ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు పొగిడేటప్పటికి, లేదంటే పొగిడినా, లేదంటే ఇంకేదన్నా పట్టుకెళ్ళి ఇచ్చినా, ఏదన్నా ఓవర్ గివింగ్ అనమాట, అవసరమైన దానికంటే కొంచెం ఎక్కువ ఇచ్చేటప్పటికి అవతల వాళ్ళ చూపులో ఏంటంటే మీ మీద ఒక చులకన భావం అనేది ఏర్పడుతుంది. ఓకే ఈ పర్సన్ నాకు ఇంత ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నాడు, లేదంటే ఇన్ని ఐటమ్స్ సపోర్ట్ చేస్తున్నాడు, ఇన్ని చేస్తున్నాడు అంటే మేబీ నేను దీనికి డిజర్వ్ ఏమో, మేబీ నేను వీళ్ళ బాస్ గా ఉండడమే వీళ్ళ అదృష్టమేమో, మేబీ నా అంత మంచి పర్సన్ ని ఇంకెవరు చూడలేదేమో అనే భ్రమలో బతుకుతూ ఉంటారు. అంటే మీరంత మంచి వాళ్ళు, మీరంత హార్ట్ఫుల్ రెస్పెక్ట్ తో అవతల వాళ్ళకి చేస్తున్నారు అన్న ఆలోచన ఎవరికి కూడా ఉండదన్నమాట. అది రిలేషన్షిప్స్ లో కూడా అంతే. ఒక భార్య కానీ, భర్త కానీ అవతల పర్సన్ కోసం ఇష్టంగా ఏదైనా పని చేయొచ్చు కానీ అతిగా చేయకూడదండి. భార్య అన్నా సరే, భర్త అన్నా సరే, అవతల వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలను తీర్చడం అనేది ధర్మం. ఇంకా ఎక్స్ట్రా కూడా చేయొచ్చు, కానీ మీరు వాళ్ళు గుర్తిస్తారు అన్న ఆలోచనతో చేస్తే మాత్రం అది చాలా పెద్ద తప్పు అనమాట. మీకు తెలియకుండానే మీరు పెద్ద పప్పులో కాలేస్తున్నారని చెప్తాను నేను. ఎందుకు అంటే అది ఎవరు కూడా గుర్తించరు. అందరూ కూడా వాళ్ళ అవసరానికంటే ఎక్కువ ఏదన్నా దొరుకుతుంది అన్నప్పుడు వాళ్ళు తమని గ్రాంటెడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు, అవతల వాళ్ళని చాలా చులకంగా చూస్తూ ఉంటారు. సో ఎవరికన్నా రెస్పెక్ట్ ఇచ్చినా, ఏమన్నా సాయం చేసినా, ఎవరినన్నా ప్రేమించినా ఏది కూడా అతిగా చేయొద్దు. ఓకే, ఇది ఈరోజు 5th టాపిక్ మనది లవ్లీ ఫిబ్రవరి సిరీస్లో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలా ఎవరైతే అతిగా ఇస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ రేపటి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. ఇంకేదన్నా మీకు నచ్చిన టాపిక్ నేను మాట్లాడాలి అనుకుంటే అది కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ టాపిక్ మీద ఒపీనియన్ కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నేను మీ లక్కీ శ్రీ.